హలో స్టూడెంట్స్, మనం ప్రీవియస్ వీడియోలో 2 థీరమ్స్ అయిపోయినాయి కంప్లీట్గా. ఇప్పుడు నెక్స్ట్ థీరం చెప్పాను మీకు. పేర్ ఆఫ్ స్టేట్లలో మొత్తం 5 థీరమ్స్ అని చెప్పాను. 2 థీరమ్స్ అనేవి. ఇప్పుడు ఈ థీరము గుర్తుపెట్టుకోండి. మనకు 2023 మార్చిలో ఏపీలో అడిగాడు. 2023 మార్చిలో ఏపీలో అడిగాడు. ఈ థీరం రావాలంటే ఎంత సింపుల్ గా ఉంటే చూడండి. ఫస్ట్ చూడండి, షో దట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ ax square plus 2hxy plus by square equal to 0, కామా lx plus my plus n equal to 0 ఈస్. అంటే మనకి ఇక్కడ ఒక లైన్ ఇచ్చాడు, lx plus my plus n equal to 0 ఒక లైన్ ఇచ్చాడు. ఈజ్ ఏం ఫైండ్ చేస్తాడు? మాడ్లెస్ n స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ h square minus ab by am square minus 2hlm plus bl square. ఇది ఫైండ్ చేయాలి. ఇది రాబట్టాలి. ఇది రాబట్టాలంటే ఎంత సింపుల్ గానే చూడండి. ఫస్ట్ మనం ఏం తీసుకుంటామంటే ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటాం. ఇచ్చిన ఈక్వేషన్ సొల్యూషన్ చూడండి. మా థీరం ప్రూఫ్ చూడండి. గివెన్ ఈక్వేషన్ ఏంది? ax స్క్వేర్ ప్లస్ 2hxy plus by square equal to 0 represents the lines L1x plus M1y equal to 0 equation 1, L2x plus M2y equal to 0 equation 2. ప్రీవియస్ వీడియోలో చేసిన థీరం ఎలానో ఇక్కడ సేమ్ అంతేనే. అంటే ఇది ఈక్వల్ టు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 చేసి మల్టిప్లికేషన్ చేసి ప్రీవియస్ లో చేసినాం. ఏ వాల్యూ 2h వాల్యూ బి వాల్యూ ఎలా కనుక్కున్నామో అలాగే ఇక్కడ కనుక్కుంటాం. చూడండి మాకు ఒకసారి. ఫస్ట్ ఈక్వేషన్ అంటే ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. అంటే ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు ఈక్వేషన్ 1 L1x ప్లస్ M1y ఇంటూ ఈక్వేషన్ 2 L2x ప్లస్ M2y. ప్రీవియస్ ఇయర్లో మనం ఇది సింప్లిఫై చేసినాం. ఇక్కడ సింప్లిఫై అవసరం లేదు కాబట్టి మనం అక్కడ సింప్లిఫై చేసినాక మీకు గుర్తుపెట్టుకున్నాను. ఏమని చెప్పాను? a ఈక్వల్ టు L1 L2, 2h is equal to L1 M2 plus L2 M1, b ఈక్వల్ టు M1 M2. నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పాను. ఫస్ట్ ఒక థీరంలో మనం ఇది సింప్లిఫై చేసినాక నెక్స్ట్ థీరమ్స్ కానీ నేను చెప్పాను. ఏ అంటే L1 L2, 2h అంటే L1 ఇంటూ M2 ప్లస్ L2 M1, బి అంటే ఏందమ్మా M1 M2. ఇది వచ్చేసి అయిపోయింది. నెక్స్ట్ చూడు, మనకు గివెన్ లైన్ ఇచ్చాడు. గివెన్ లైన్ ఏమి ఇచ్చాడు? గివెన్ లైన్ lx ప్లస్ my ప్లస్ n లైన్ ఇచ్చాడు. lx ప్లస్ my ప్లస్ n ఆ లైన్ ఇచ్చాడు. గివెన్ లైన్ రాసుకున్నాం. గివెన్ లైన్ lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 3. ఇప్పుడు చూడండి, ఏం లేదు, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 3 సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ 2 3 సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేయడం ఏంది? పేర్ ఆఫ్ స్టేట్లో చెప్పాను నేను. సాల్వ్ చేసినప్పుడు అంటే ఈక్వేషన్ రాయడం, ఫస్ట్ 1 స్టార్టింగ్ 1 క్యాన్సిల్ చేయడం, x y కాన్స్టెంట్ అలా కనుక్కోవడం. చూడండి మా ఎలా కనుక్కుంటాం అంటే సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2. ఈక్వేషన్ 1 and 2. ఇక్కడ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే o ఈక్వల్ టు 0,0. ఎందుకంటే ఇక్కడ ఈ సాల్వింగ్ చేయడం అవసరం లేదు. ఎందుకంటే మనకి ఎలా రాస్తామంటే చూడండి సార్, మనం డైరెక్ట్ చేయడం ఎట్లా డైరెక్ట్ చేయకుండా చూడండి మా సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 చేస్తే 0 0 ఎలా వస్తుందంటే చూడండి. ఫస్ట్ మనకి ఈక్వేషన్ x కోసం ఉంది L1, y కోసం M1, కాన్స్టెంట్ ఉందా 0. మళ్ళీ రిపీట్ L1 M1 0. నెక్స్ట్ ఈక్వేషన్ 2 L2 M2 0, L2 M2 0.
ఫస్ట్ వన్ సెకండ్ వన్ క్యాన్సిల్. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తే m ఇంటూ 0 0, m2 ఇంటూ 0 0 అయిపోయింది, l2 ఇంటూ 0 0, తర్వాత l1 ఇంటూ 0 0 0 0 అవుతుంది. కాబట్టి ఇది సాల్వింగ్ చేయడం అవసరం లేదు. డైరెక్ట్గా ఏం రాయొచ్చు, సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ 2 0 is equal to 0, 0 అని రాసి సరిపోతుంది. సాల్వింగ్ చేయడం అవసరం లేదు, ఎందుకంటే 0 0 అవుతుంది కాబట్టి. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 3 2 అయిపోయింది. నెక్స్ట్ 1 and 3 ఈక్వేషన్ 1 and 3 ఇది సాల్వింగ్ చేయాలి. ఎలా చేయాలి చూడండి, ఈక్వేషన్ 1 ఏముంది, x కోసెంట్ l1, y కోసెంట్ m1, కాన్స్టెంట్ 0 కాబట్టి l1 m1 0, మళ్ళీ రిపీట్ l1 m1 0. నెక్స్ట్ ఈక్వేషన్ 3 అంటున్నాడు, ఈక్వేషన్ 3 లో x కోసెంట్ ఏముంది l, y కోసెంట్ ఏముంది m, కాన్స్టెంట్ n కాబట్టి l m n. దీన్ని రిపీట్ మా l m n. తర్వాత ఏం చెప్పాను, స్టార్టింగ్ క్యాన్సిల్ చేయాలా, ఎండింగ్ క్యాన్సిల్ చేయాలా. అప్పుడు ఇది చేస్తే ఏమొస్తుంది x, ఇది చేస్తే y, ఇది చేస్తే కాన్స్టెంట్. చూడండి మా, మల్టిప్లికేషన్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మీకు కూడా చెప్పాను, ఇలా మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి m1 ఇంటూ n, m1 n మైనస్ m ఇంటూ 0 0. నెక్స్ట్ y చూడు, మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇది ఇట్లా చేయాలి. ఫస్ట్ 0 ఇంటూ l 0 మైనస్ l1 ఇంటూ n l1 n ఈక్వల్ టు కాన్స్టెంట్ మా, కాన్స్టెంట్ చూడు ఎప్పుడైనా సరే మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలా, l1 ఇంటూ m l1 m మైనస్ చూడమా m1 ఇంటూ l ఇంటూ m1 మనకు వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలా, x వాల్యూ కావాలి. x వాల్యూ అంటే x బై కాన్స్టెంట్, x వాల్యూ బై కాన్స్టెంట్ అంటే x వాల్యూ ఏమొచ్చింది మా m1 ఇంటూ n బై కాన్స్టెంట్ l1m మైనస్ lm1. x వాల్యూ x కావాలంటే x బై కాన్స్టెంట్ అంటే x బై 1 ఈక్వల్ టు x అంటే ఏముంది m1 ఇంటూ n బై n అంటే ఏముంది మా l1m మైనస్ lm1 వచ్చేసింది. నెక్స్ట్ y బై n, y వాల్యూ కావాలంటే y బై n అంటే y అంటే ఏంటి మైనస్ l1 ఇంటూ n బై n1 అంటే ఇది రాస్తాం. మనకి ఇప్పుడు x వచ్చిండు, x ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది m1 ఇంటూ n బై l1m మైనస్ l ఇంటూ m1. నెక్స్ట్ y ఏమొచ్చింది మా మైనస్ l1n బై l1m మైనస్ l ఇంటూ m1 అంటే మనకు ఏ పాయింట్ వచ్చేసింది. అప్పుడు a ఈక్వల్ టు a ఆఫ్ x కామా y ఈక్వల్ టు x అంటే m1n బై l1m మైనస్ l ఇంటూ m1, y టర్మ్ అంటే మైనస్ l1n బై l1 ఇంటూ m మైనస్ l ఇంటూ m1. ఇక్కడ మనకి ఏ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా, సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 అయిపోయింది, 1 and 3 అయిపోయింది, రిమైనింగ్ ఏముంది 2 and 3. సాల్వింగ్ ఈక్వేషన్ 2 and 3 చూడమ్మా, సాల్వింగ్ 2 and 3 మనం చేయడం అవసరం లేదు, ఎందుకంటే 1 and 2 చేసినాం కాబట్టి. నెక్స్ట్ 1 and 3 చేసినాం, 1 ఈక్వేషన్ 3 చేసినాం కాబట్టి. చూడండి ఇక్కడ జస్ట్ 1 ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది. మనకు సాల్వింగ్ ఈక్వేషన్ 2 and 3 ఆన్సర్ వచ్చేస్తుంది. ఎట్లా, ఇక్కడ 1 ఉంది 2 రాయాలా, 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 ఇక్కడ 1 అంటే 1 ఉన్న ప్రతి ప్లేస్ లో ఏం 2 రాస్తే అయిపోయాయి. చూడండి ఇప్పుడు బి పాయింట్ వచ్చేసింది మనకు, బి ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఏం చేస్తున్నాం, సాల్వింగ్ ఈక్వేషన్ 2 and 3 1 ఉండే సాట 2 రాస్తున్నాం అంతే. అంటే m ఇంటూ 2 ఇంటూ m2 ఇంటూ n బై l2m మైనస్ lm2. నెక్స్ట్ మైనస్ l2n బై l2m మైనస్ lm2 అయిపోయింది అంతే. అంటే 1 ఉండే ప్లేస్ లో 2 రాష్ట్రం వచ్చేసింది. కానీ మనకి ఏమడిగినాడు చూడు, మనకి ఏమడిగినాడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఏంటి, హాఫ్ ఇంటూ మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ x2 ఇంటూ y1.
సరే సార్ నువ్వు ఫార్ములా చెప్పినావు, ఫార్ములాలో మనకి x1 x2 ఎక్కడ ఉన్నాయి, y1 y2 ఉన్నాయి. ఏం లేదు మా సింపుల్ చూడు, మనకి ఏ వచ్చింది, ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని x1 అనుకోమ్మా, దీన్ని x1 అనుకో, దీన్ని ఏమనుకుంటావు y1 అయితే. నెక్స్ట్ x2 y2 రావాలా, బి ఎలిమెంట్స్ ఏమో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, దీన్ని ఏమనుకుంటాం x2 అనుకుంటాం, దీన్ని ఏమనుకుంటాం y2 అయిపోయి. నీకు వాల్యూస్ తెలిసినాయి, x1 తెలుసు, x2 తెలుసు, తర్వాత y1 తెలుసు, y2 తెలుసు. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాయి ఏంది, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఓఏపి, ట్రయాంగిల్ ఓఏపి, ట్రయాంగిల్ ఓఏపి. చూడు మా ఫార్ములా ఏం రాస్తుంది చూడండి, ఇప్పుడు హాఫ్ ఇంటూ మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ x2 ఇంటూ y1 అయిపోయింది మా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినావా నీకు సొల్యూషన్ ఇచ్చేది. సొల్యూషన్ ఎట్లా చేస్తామంటే నిదానంగా చేద్దాం చూడండి, సింపుల్. హాఫ్ ఇంటూ మాడ్యులస్ x1 అంటే ఏముంది మనకు m1n బై l1, ఇది రాస్తాం m1 ఇంటూ n బై l1 ఇంటూ m మైనస్ l ఇంటూ m1 ఇంటూ y2 అంటే మా ఈ టర్మ్ మైనస్ l2 ఇంటూ n బై l1 ఇంటూ m మైనస్ l ఇంటూ m2 మైనస్ x2 అంటే మా ఈ టర్మ్ m2 ఇంటూ n బై l2 ఇంటూ m మైనస్ l ఇంటూ m2 ఇంటూ y1 అంటే మా ఈ టర్మ్ మైనస్ l1 ఇంటూ n బై l1 ఇంటూ m మైనస్ l ఇంటూ m1 అయిపోయింది. ఇప్పుడు రాసాం. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ చూడమ్మా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాడ్యులస్ చూడమ్మా m1 ఇంటూ n ఇంటూ మైనస్ l2 ఇంటూ n అంటే మైనస్ l2 ఇంటూ m1 n ఇంటూ n స్క్వేర్. నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆ మైనస్ ఏమవుతుంది ప్లస్, మైనస్ ఆ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఆ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది ఏం చేస్తాము m1 ఇంటూ n ఇంటూ మైనస్ l1 ఇంటూ అంటే మైనస్ ఆ మైనస్ ప్లస్ అయింది కాబట్టి l1 m2 n ఇంటూ n స్క్వేర్ బై. ఇప్పుడు ఇవి రెండు ఈక్వేషన్స్, ఇవేంది ఎల్సిఎం వచ్చింది, ఒక ఎల్సిఎం ఒకటి వేసుకుందాం అంటే ఏముంది l1m మైనస్ l ఇంటూ m1 ఇంటూ ఇది సేమ్, ఇది సేమ్ కాబట్టి ఎల్సిఎం ఏం రాస్తాం మళ్ళీ నెక్స్ట్ ఇది అయిపోయింది, నెక్స్ట్ ఎల్సిఎం రాస్తాం ఇది రాస్తాం l2m మైనస్ lm ఎల్సిఎం అయిపోయింది. నెక్స్ట్ చూడమా ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, హాఫ్ ఇంటూ మనం ఏం చేస్తామంటే ఇక్కడ n స్క్వేర్ ఉంది, ఇక్కడ n స్క్వేర్ ఉంది, n స్క్వేర్ కామన్ తీస్తాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ టర్మ్ ఉంది కదండి, ఈ టర్మ్ మొత్తాన్ని ఇది తీసుకొస్తాను, ఈ మైనస్ టర్మ్ ఉంది కదా, ఈ మైనస్ టర్మ్ అంతా ఇది తీసుకుంటాను. చూడండి ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాడ్యులస్ n స్క్వేర్ ఫస్ట్ కామన్ తీస్తున్నాను, నెక్స్ట్ ఈ టర్మ్ మొత్తాన్ని ఇది తీసుకొస్తున్నా అంటే l1 m2 మైనస్ l2 ఏముంది కదా అదులు పంపిస్తున్నా అంటే మైనస్ l2 ఇంటూ m1 బై. ఇప్పుడు ఈ l1 ఇంటూ m ఉంది కదా, ఈ ఒక్క టర్మ్తో ఈ మొత్తాన్ని మల్టిప్లై మళ్ళీ దీంతో చూడమా చేద్దాం చూడండి. ఇప్పుడు l1 ఇంటూ m l2 ఇంటూ m అంటే l1 l2 m ఇంటూ m స్క్వేర్ అంటే l1 l2 m స్క్వేర్ మైనస్ l1 ఇంటూ m l ఇంటూ m2 అంటే ఏమవుతుంది l1 m2 l ఇంటూ lm. నెక్స్ట్ మా ఈ టర్మ్తో మళ్ళీ ఈ రెండు మొత్తం చేయాలి. చూడు మైనస్ l ఇంటూ m1 l2 ఇంటూ m అంటే ఏమన్నా ఏమవుతుంది l2 m1 lm. నెక్స్ట్ మైనస్ ఆ మైనస్ ప్లస్ l ఇంటూ m1 l ఇంటూ m1 m1 m2 ఇంటూ l ఇంటూ l స్క్వేర్ m1 m2 l స్క్వేర్ అయిపోయింది మా. ఇక్కడ కొంచెం ఒక చిన్న ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా రాసుకుంటే అయిపోతుంది. చిన్న ఫార్ములా ఏదంటే
ఇది చూడండి ఏ మైనస్ బి ఉంది కాబట్టి దీన్ని ఏమనుకుంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అని రాసుకుంటున్నాం. ఎందుకంటే మనకు ఇది రావాలంటే ఈ ఫార్ములా ఉండాలి. ఇది సింప్లిఫై చేస్తే ఇది ఆన్సర్ వస్తుంది, కానీ మనకు అంత అవసరం లేదు కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఎట్లా అంటే ఏ అంటే ఎంత ఉండేది L1 ఇంటూ M2 మైనస్ L2 ఇంటూ M1 అంటే ఏంటి బి ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ ఇది కదా, ఈ స్క్వేర్ అవతల పంపించాయి అంటే ఏ మైనస్ బి ఈక్వల్ టు అవతల పోతే ఏముంది మా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఇది రావాలమ్మా. ఇది కంపల్సరీగా వస్తే మనకి ఇక్కడ నుంచి సొల్యూషన్ ఈజీగా వస్తుంది. ఇది కంపల్సరీ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి మా ఏ అంటే ఏముంది మా L1 ఇంటూ M2 మైనస్ మైనస్ బి అంటే ఏముంది మా L2 ఇంటూ M2. ఈ ఫార్ములా ఉందా లేదా ఏ మైనస్ బి, ఇదంతా ఏ అనుకో, ఈ టర్మ్ మొత్తం ఏ అనుకో మైనస్ ఈ టర్మ్ అంతా బి అనుకో అంటే ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఈ ఫార్ములా అంటే ఈ మొత్తం దాన్ని ఇలాగ మార్చుకోవాలి. ఎట్లా మారుస్తాను చూడండి మా ఏ అంటే ఏముంది L1 ఇంటూ M2 మైనస్ బి అంటే ఏముంది మా L2 ఇంటూ M1. సేమ్ చూడండి ఇంకా హాఫ్ ఇంటూ మార్లెస్ ఎన్ స్క్వేర్ రాసేస్తాయి. ఇప్పుడు చూడు ఇది రాయాలంటే ఏ మైనస్ బి అంటే ఇది ఏ మైనస్ బి ఫామ్ లో ఉంది అనుకోవాలా. ఏ మైనస్ బి ఫామ్ లో అంటే ఇది ఏమనుకుంటావు ఏ అనుకుంటావు మైనస్ ఇది అనుకుంటావు బి అనుకుంటావు అంటే ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఫామ్ ఉంది కాబట్టి ఈ ఫామ్ లో ఉంది కాబట్టి దీనిలోకి రాయాలి. చూసుకోమ్మా ఏ అంటే ఏముంది L1 M2 ప్లస్ బి అంటే ఏముంది మా L2 M1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఏముంది మనకు L1 L2 బి అంటే ఏముంది మా M1 M2 స్క్వేర్ రూట్ ఆఫ్ బై ఇక్కడ చూడమ్మా L1 L2 ఇంటూ M స్క్వేర్. L1 L2 అంటే మనకి ఏముంది ఏ కాబట్టి ఏ M స్క్వేర్ మైనస్ ఇక్కడ చూడమ్మా ఇక్కడ మనకు LM ఉంది. ఎక్కడెక్కడ ఉంది ఇక్కడ ఒక LM ఉంది, ఇక్కడ LM ఉంది కాబట్టి LM ఉంది కాబట్టి LM కామన్ తీసేస్తాయి. ఇప్పుడు LM కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది L1 M2 ప్లస్ L2 M1 ఇంటూ LM ప్లస్ M1 M2 అంటే మనకి ఏముంది మా బి ఉంది. M1 M2 అంటే ఏముంది బి L స్క్వేర్ మాడ్లెస్ నెక్స్ట్ చూడమ్మా ఇంకా ఈక్వల్ టు 1/2 మాడ్లెస్ ఎన్ స్క్వేర్. చూడమ్మా ఇది ఎక్కడ చూసినాం L1 ఇంటూ M2 ప్లస్ L2 ఇంటూ M1 అంటే ఎక్కడ చూసినాం ఇక్కడ 2h ఇజ్ ఈక్వల్ టు L1 M2 ప్లస్ L2 M అంటే ఇదంతా ఏమవుతుంది 2h అవుతుంది. అంటే ఇదంతా ఏమవుతుంది మొత్తం ఏమవుతుంది 2h అంటే 2h హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ L1 L2 అంటే మనకి ఏముంది మా ఏ ఇంటూ M1 M2 అంటే మనకు ఉంది మా బి స్క్వేర్ రూట్ ఆఫ్ బై చూడమ్మా ఇక్కడ ఏఎం స్క్వేర్ మైనస్ L1 L2 ప్లస్ L2 M అంటే 2h కాబట్టి 2h LM ప్లస్ బిఎల్ స్క్వేర్. ఇంకా సింపుల్ గా ఒక 2 లైన్స్ ఉన్నాయమ్మా. 2 లైన్స్ ఇక్కడ చెప్పేస్తాను. ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాడ్లెస్ ఎన్ స్క్వేర్ 2h హోల్ స్క్వేర్. 2h స్క్వేర్ అంటే ఏంది 4h స్క్వేర్ మైనస్ 4ab స్క్వేర్ రూట్ ఆఫ్ బై ఏఎం స్క్వేర్ మైనస్ 2h LM ప్లస్ బిఎల్ స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, 4 కామన్ చేయాలమ్మా. ఒక చూడమ్మా 4 ఎట్లా కామన్ తీస్తామంటే మనకు √4 వాల్యూ ఎంత చూడండిమా. √4 అంటే ఎంత 2 అంటే రూట్ లో నుంచి 4 వస్తే ఏమొస్తుంది 2 వస్తుంది. కాబట్టి మనకు ఇక్కడ 4 ఇక్కడ 4 ఉంది, 4 కామన్ తీస్తాం. హాఫ్ ఇంటూ మాడ్లెస్ ఎన్ స్క్వేర్
స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 4 కామన్ ఇస్తాయి. 4 కామన్ ఇస్తే హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి బై ఏఎం స్క్వేర్ మైనస్ 2hLm ప్లస్ బిఎల్ స్క్వేర్ అయిపోయింది. లాస్ట్ చూడమా, ఇక్కడ మనకు ఈ 4 బయటకు వచ్చేస్తే ఏమొస్తుంది, రూట్ లోంచి 4 వస్తే 1/2. చూడమా ఆన్సర్ లాస్ట్ ఇక్కడ రాస్తే ఒక్కసారి ఇక్కడ చూసుకోండి. ఇక్కడ రాస్తున్నా ఒక్కరా గుర్తుపెట్టుకోండి. చూడమ్మా ఇప్పుడు హాఫ్ అంటే 1/2 మాడ్లెస్ రూట్ లో నుంచి 4 కామన్ ఇస్తున్నాయి. ఇక్కడ చూడండి, రూట్ నుంచి 4 కామన్ ఇస్తే ఎన్ స్క్వేర్ 2 వస్తుంది. ఎందుకు రూట్ 4 ఎంత 2 కాబట్టి రూట్ 4 అంటే 2 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి బై ఏఎం స్క్వేర్ మైనస్ 2hLm ప్లస్ బిఎల్ స్క్వేర్ అయిపోయింది. లాస్ట్ ఆన్సర్ ఈ 2 క్యాన్సిల్ అయిపోయామా, మనకు 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఈడ 1/2 అంటే 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా లాస్ట్ మిగిలింది ఎన్, మనకు లాస్ట్ మిగిలింది చూడు ఎన్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి బై ఏఎం స్క్వేర్ మైనస్ 2hLm ప్లస్ బిఎల్ స్క్వేర్ మాడ్లెస్ అయిపోయింది. మా తీరం కొంచెం పెద్దది, ఖచ్చితంగా అడగచ్చు. ఎందుకంటే మనకు 2020 మార్చిలో ఏపీలో అడిగాడు. ఒకవేళ ఈసారి తెలంగాణ అడగచ్చు లేదా ఏపీలో అయినా అడగచ్చు. ఏమంటే ప్రాబ్లం పెద్దగా ఉంది కాబట్టి నేను రఫ్ చేసి మళ్ళీ రాయడం బాగుండదని ఒకే స్పేస్ లో కొంచెం అడ్జస్ట్ చేసి చెప్పాను. ఎందుకంటే మీకు బాగా అర్థం కావాలని. ఒకసారి మళ్ళీ చూడండి, మనకు ఏం చెప్పాడు, ఇది కనుక్కోమన్నాడు. కాబట్టి ఫస్ట్ ఏం రాస్తాం, గివెన్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ 2hx ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ తీసుకుంటాం. రిఫరెన్స్ లైన్స్ అంటే ఏంది, L1x ప్లస్ M1 ఈక్వల్ 0, L2x ప్లస్ M2y ఈక్వల్ టు 0. ఈ 2 లైన్స్ తీసుకుంటాం. ఇది ఆల్రెడీ ఇటు తెలుసు మనకు. ఏ అంటే ఏంది L1 L2, 2h అంటే ఏంది L1 M2 ప్లస్ L2 M1, b అంటే ఏంది M1 M2 అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సాల్వింగ్ ఎట్లా చేస్తామంటే ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2, నెక్స్ట్ ఏంది ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 3, నెక్స్ట్ మా లాస్ట్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3 సాల్వ్ చేస్తాం. ఇది ఫస్ట్ సాల్వ్ చేసేటప్పుడు మనకు ఇక్కడ కాన్స్టెంట్ 0 ఉంది, కాబట్టి డైరెక్ట్ 0 అయిపోతుంది. కాబట్టి సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ 2 ఈక్వల్ టు o ఈక్వల్ 0 0 తీసుకున్నాం. నెక్స్ట్ సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ 3 చేసుకున్నప్పుడు చేసుకుంటా పోయినాం, ఏ వేలో xy వచ్చింది, ఇది సబ్ చేస్తాం. నెక్స్ట్ సాల్వింగ్ 2 అండ్ 3 చేసినప్పుడు ఏ చేసాం కాబట్టి ఇంకా b చేయడం అవసరం లేదు. b బదులు ఏం రాస్తామంటే ఏలో 1 ఉండే సాట్ అంతా 2 సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే, అంటే 2 2 2 పెట్టుకుంటాం. తర్వాత మనకు ఏమన్నాడు, ఈ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంది, హాఫ్ ఇంటూ మాడ్లెస్ x1 ఇంటూ y2 మైనస్ x2 ఇంటూ y1. ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే చిన్న పోయినాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే పోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఇది రావాలి అంటే ఇది రావాలి, ఏంది a మైనస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab. స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్ అవుతుంది మా రూట్ అవుతుంది. అప్పుడు చూడు a మైనస్ b అంటే ఏ అంటే ఇదంతా ఏ అనుకుంటాం, ఇది మైనస్ b, ఇది సింపుల్ వేసుకుంటే అయిపోతుంది. కొద్దిగా ప్రాబ్లం లెంతీగా ఉంది కాబట్టి చెడిపేసి మళ్ళీ రాయడం బాగుంటుంది. అంటే ఇక్కడ చెడిపేసి మళ్ళీ రాయడం బాగుంటుంది కాబట్టి ఒకే దాంట్లో కొంచెం అడ్జస్ట్ చేసేదాన్ని చూసుకోండి, నోట్ చేసుకోండి.